హాలీవుడ్‌లో ఎందరో అందగత్తెలు హీరోయిన్‌లుగా ఉన్నారు. వారు ఎంతో మందికి హాట్ ఫేవరెట్‌లుగా పేరును సంపాదించారు. అయితే అందులో కొంతమందికి సంతానం ఉన్నారు. ముఖ్యంగా కొంతమందికి అబ్బాయిలు పుట్టారు. మరి టాలీవుడ్‌లో ఉన్న హీరోయిన్‌లకు ఏ హీరోయిన్‌కి కొడుకులు ఉన్నారు? వారేం చేస్తున్నారు? వారిలో ఎవరు సినీ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్‌లో ఒకప్పుడు ఎంతో అందగత్తెగా ప్రఖ్యాతిగాంచారు రంభ. ప్రత్యేకించి ఈమె డాన్స్‌కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే రంభకు ఒక కుమారుడు ఉన్నారు. అతని పేరు శ్రీబిన్. ఈతను ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్‌లో ఉన్నాడు. అలాగే టాలీవుడ్‌లో హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు రోజా. ఈమె ఏపీ రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని మంత్రిగా కూడా చేశారు. అలాగే ఈమె పలు షోలకు కూడా యాంకరింగ్‌గా, జడ్జిగా కూడా చేశారు. రోజాకి ఒక కొడుకు ఉన్నాడు. కూతురు కూడా ఉంది. కొడుకు పేరు కృష్ణ లోహిత్. ఇతను ప్రస్తుతం చదువు పూర్తి చేయబోతున్నాడు. అలాగే త్వరలోనే టాలీవుడ్‌లో హీరోగా ఈ అబ్బాయి ఎంట్రీ ఇచ్చేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అలాగే టాలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్‌గా పేరొందిన హీరోయిన్ నయనతార. ఈమెకు కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో అలాగే టాలీవుడ్‌లో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సరోగసీ విధానం ద్వారా ఇద్దరు అబ్బాయిలకు తల్లి అయ్యింది నయనతార. అయితే వారి పేర్లు మొదటి కుమారుడి పేరు ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్. రెండో కుమారుని పేరు ఉలగ్ దైవిక్ ఎన్ శివన్. అయితే వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్‌లో ఉన్నారు. అలాగే టాలీవుడ్‌లో సహజ నటిగా పేరొందిన హీరోయిన్ జయసుధ. సినిమాల్లో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో టాప్ హీరోలతో నటించారు. అలాగే ప్రస్తుతం హీరోలకు తల్లిగా నటిస్తూ మెప్పిస్తున్నారు. అయితే జయసుధకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి పేర్లు నిహార్ కపూర్, శ్రేయస్ కపూర్. నిహార్ కపూర్ 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' అనే సినిమాలో నటించారు. ఇక శ్రేయస్ కపూర్ 'బస్తీ' అనే సినిమాల్లో హీరోగా నటించారు. జయసుధ ఇద్దరు కుమారులు కూడా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అలాగే టాలీవుడ్‌లో అప్పట్లో గ్లామరస్ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ రమ్యకృష్ణ. ఇప్పుడు ప్రస్తుతం హీరోయిన్స్‌కి తల్లి క్యారెక్టర్ చేస్తున్నారు. ఈమెకు ఒక కొడుకు ఉన్నారు. అతని పేరు రిత్విక్ వంశీ. ఇతను ప్రస్తుతం కాలేజ్ లైఫ్‌లో ఉన్నారు. త్వరలోనే చదువు పూర్తి చేసుకొని హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి కూడా అవకాశాలు చాలా బాగా ఉన్నాయి. అలాగే టాలీవుడ్‌లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా, యాక్టర్‌గా, యాంకర్‌గా నటించి మెప్పించారు సుమ. ముఖ్యంగా యాంకర్‌గా టాలీవుడ్‌లో చెదరని ముద్ర వేశారు సుమ. అయితే సుమకి ఒక కొడుకు ఉన్నారు. అతని పేరు రోషన్. ఇతను టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 'బబుల్ గమ్' అనే సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నాడు రోషన్. టాలీవుడ్‌లో తన గమ్మత్తైన కళ్ళతో, అమాయకమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు హీరోయిన్ ఊహ. ఊహకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి పేర్లు రోషన్, రోహన్. అయితే పెద్ద కొడుకు రోషన్ ఆల్రెడీ టాలీవుడ్‌లో హీరోగా కొనసాగుతున్నాడు. పెళ్లి సందడి సినిమాతో సక్సెస్ కొట్టి ఫుల్ జోష్‌తో ముందుకు వెళ్తున్నాడు. అయితే రెండో కుమారుడైన రోహన్ ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ ఏజ్‌లోనే ఉన్నాడు. అలాగే ఇతను కూడా త్వరలోనే టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే టాలీవుడ్‌లో హీరోయిన్‌గా కంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సెకండ్ వైఫ్‌గానే ఎక్కువగా వినపడే పేరు రేణు దేశాయ్. ఈమె నటించింది కొన్ని సినిమాల్లోనేనైనా తన నటనతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించింది. రేణు దేశాయ్ గారికి ఒక కొడుకు ఉన్నాడు. పేరు అఖిరానందన్. ప్రస్తుతం స్టడీస్ కంప్లీట్ చేసి విదేశాల్లో నటనకు అలాగే సినిమా డైరెక్షన్‌కు సంబంధించి శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే అకిరాకు హీరో అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. త్వరలోనే ఇతను టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. టాలీవుడ్‌లో సాంప్రదాయకమైన పాత్రలకు పెట్టింది పేరు స్నేహ. ఈమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మంచి పేరును తెచ్చుకున్నారు. అయితే ఈమెకు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరే ప్రసన్న విహాన్. ఇతడు ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్‌లో ఉన్నాడు. అలాగే టాలీవుడ్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా హీరోయిన్‌గా మంచి పేరు సాధించారు నమ్రత. ఈమె బాలీవుడ్‌లో కూడా పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. అయితే టాలీవుడ్‌లో ప్రిన్స్ మహేష్ బాబుని పెళ్లి చేసుకొని ఎంతో హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. అలాగే ఆమె నటనకు కూడా దూరమయ్యారు. నమ్రత కొడుకు పేరు గౌతమ్ కృష్ణ. అయితే గౌతమ్ ప్రస్తుతం కాలేజ్ లైఫ్‌లో ఉన్నాడు. అలాగే గౌతమ్ చిన్నప్పుడే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. తన తండ్రి మహేష్ బాబు నటించిన 'వన్' మూవీలో మహేష్ బాబు చిన్నప్పటి క్యారెక్టర్‌లో గౌతమ్ నటించాడు. అలాగే స్టడీస్ కంప్లీట్ చేసిన వెంటనే హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు గౌతమ్. అలాగే టాలీవుడ్‌లో అందాల చందమామగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. టాలీవుడ్‌లో ఉన్న టాప్ హీరోల ప్రక్కన హీరోయిన్‌గా నటిస్తూ బిజీగా ఉన్నారు కాజల్. అయితే కాజల్ అగర్వాల్‌కి ఒక కొడుకు ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు నిల్ కిచ్లూ. ఈ అబ్బాయి ప్రస్తుతం ప్రీ స్కూల్‌కి వెళ్తున్నాడు. అయితే కాజల్ అగర్వాల్‌కి ఒక చెల్లి ఉంది. ఆమె పేరు నిషా అగర్వాల్. ఈమె కూడా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చేశారు. నిషా అగర్వాల్‌కి కూడా ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు ఇషాన్. ఈ అబ్బాయి ప్రస్తుతం
స్కూలింగ్ లైఫ్ లో ఉన్నాడు. ఇషాన్ కూడా కాజల్ కి కొడుకు అవుతాడు వరుసకి. అలాగే టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంతో చక్కగా నటించి మెప్పించారు హీరోయిన్ లయ. లయకు ఒక కొడుకు ఉన్నాడు. పేరు వచన్. వచన్ ప్రస్తుతం స్టడీస్ కంప్లీట్ చేయబోతున్నాడు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే వచన్ సినిమాల్లో ఎంట్రీ కూడా ఇచ్చాడు. టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాల్లో వచన్ నటించాడు. ఆ సినిమాల్లో హీరో చిన్ననాటి పాత్రలో వచన్ కనిపిస్తాడు. ఇవండి టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ యొక్క కొడుకుల విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.